తెలుసా? చాలా మంది రిసీవ్ కొడుతున్నారంటే తెలిసినట్టే ఉంది. ఆ కిందన బార్ గతంలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బార్ నడిపేవాడంట, మద్యం షాప్ నడిపేవాడంట గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. మరి ఆ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు December 31 ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని మరి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే డిఎస్పీ గారు వచ్చి మరి మ్యూజిక్ సిస్టమ్ బ్యాండ్ ఆపేస్తే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు డిఎస్పీ పైన చేసుకున్నారంట. మరి డిఎస్పీ గారు ఊరుకుంటారా? గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఆ కేసులో గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి శిక్ష పడిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు మన రెండో గాంధీజీ గారు ఆళ్ళగడ్డకి. ఆయన మీద కేసు ఉన్న సంగతి కూడా మర్చిపోయి పాపం మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక సూపర్ కేసు ఒకటి ఉంది, అదేంటో తెలుసా? హైదరాబాద్ లో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బంజారా హిల్స్ మరి ఆ ఏరియాలో ఉన్న ఒక స్థలము డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఒకరికి అమ్మి ఇంకొకరికి అమ్మినాడు. 2 సార్లు అమ్మి వాళ్ళు కేసు పెడతారంటే ఆళ్ళగడ్డకి పారిపోయి వచ్చి ఆయన ఇల్లు భూమా కుటుంబానికి అమ్మిన సంగతి మర్చిపోయినాడు ఈ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. ఆ రోజు చేత కాక వచ్చి భూమా నాగరెడ్డి గారు కాలు పట్టుకుంటే ఆ గోడౌన్ కొన్న సంగతి కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. మరి ఇంకొక కేసు, ఇది చాలా బాధాకరమైన కేసు. చెప్పాలంటే నాకై చాలా బాధగా ఉంది. 2 రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన కేసు మరి ప్రత్యూష మర్డర్ కేసు. మీ అందరికీ తెలుసా? హీరోయిన్ ప్రత్యూష తెలుసు కదా? కొన్ని సంవత్సరాల క్రితము హీరోయిన్ ప్రత్యూషాన్ని మానభంగం చేసి హత్య చేశారు. ఆ కేసులో ముద్దాయి కాదు మరి మన గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ముద్దుల అల్లుడు, కూతురునిచ్చిన అల్లుడు సిద్ధార్థ్ రెడ్డి గారు ఆ కేసులో ముద్దాయి కాదు. అక్కడికి ఆ కేసులో శిక్ష పడిన సంగతి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ రోజు మీ కుటుంబం పైన ఉన్న కేసులు, నా మీద పెట్టిన కేసులు ఒకటేనా అని చెప్పి ఈ రోజు ప్రజలందరినీ కూడా నేను అడుగుతున్నాను. మరి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఊరూరికెళ్ళి హీరోయిన్ ప్రత్యూష కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు? మరి ప్రత్యూష గారిని ఎవరు హత్య చేశారు, ఎవరు మానభంగం చేశారు అనేది గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా నా కూతురికి న్యాయం జరగలేదు, నా కూతురికి న్యాయం జరగలేదు, ప్రత్యూషకి న్యాయం చేయాలని ఇప్పుడు కూడా ఆ తల్లి న్యాయ పోరాటం చేస్తుంది. నేను ఆ తల్లికి మాటిస్తున్నాను. ఈ రోజు సిద్ధార్థ్ రెడ్డి ఏ విధంగా అయితే వైసీపీ కండవా వేసుకొని ఆలగడ్డలో తిరుగుతున్నాడో, రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లిని ఆదుకోవడమే కాకుండా ఆ న్యాయ పోరాటంలో నేను కూడా ఆమెకి సహాయపడతానని చెప్పి ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఈ రోజు ఒక ఆడపిల్ల మీద తప్పుడు కేసులు పెట్టి మీరు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తారా? కానీ ఒక ఆడపిల్లని మానభంగం చేసి మరి హత్య చేసిన వారు నీ కూతుర్ని ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తే అది న్యాయం అయిపోతుందా అని చెప్పి ఈ రోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాడు. ఇంకొక చెంచగాడు ఉన్నాడు. చెంచా అంటే అర్థమైపోయింది అందరికి? చెంచా అంటే అర్థమైపోయిందా? వాడు ఎందుకు రాజకీయాలకు వచ్చాడు, ఎవరిని కాపాడుకోవడానికి వచ్చినాడు, ఎవరిని ఉద్ధరించడానికి వచ్చినాడు, వాడు డబ్బులు ఖర్చు ఎవరి కోసం పెడుతున్నాడు, వాడికి ఒక తిక్క. మామూలుగా అయితే రాజకీయాల్లో ఎదగడానికి వస్తారు, నేను ఎమ్మెల్యే కావాలని అనుకొని వస్తారు. కానీ వీడు విచిత్రమైన కేసు. వీడు పక్కనోడు ఎమ్మెల్యే కావడానికి వీడు చాకరీ చేస్తున్నాడు. ఈరోజు వాడు ఎమ్మెల్యే కావడానికి వీడు చాకరీలు చేస్తున్నారు, గొడ్డి చాకరీలు. వాళ్ళు నువ్వు చేయరా నీకు ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. వీడు ఎవరి కోసం చాకరీలు చేస్తున్నారు, ఏ కుటుంబం నుంచి వచ్చినాడు, ఎవరి కాడికి వెళ్ళి ఈరోజు వాళ్ళు మైక్ ఇస్తే గానీ మైక్ మాట్లాడలేడు. వాడు ఊరికే పర్మిషన్ కోరా అంటే అప్పుడు పోయి వీడు మాట్లాడతాడు. దీనికి ఇంతదానికి 5 సంవత్సరాలు డబ్బు ఖర్చు పెట్టి అనవసరంగా తిరిగినావు కదా నాయన అని చెప్పి ఈరోజు నేనన్న మాట కాదు, ఈరోజు కార్యకర్తలు అంటున్న మాట. వీడేదో ఉద్ధరించాలనుకుంటే వీడిపోయి గంగుల కాళ్ళకాడ పడ్డమే కాకుండా మమ్మల్ని కూడా తీసుకుపోయి పడేస్తున్నాడు అని చెప్పి అన్న వర్షను ఈరోజు కార్యకర్తలు అంటున్నారు. నేనన్న మాట కాదు. మరి ఈరోజు ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి ఈయన గతంలో పాదయాత్రలు చేసినాడు. అందరికీ చెమటలు కారుతున్నా, తలపైన నూనె ఉన్నా కూడా బాగా ముద్దు
కేసులు పెట్టి అయ్యో పాపం జగన్, అయ్యో పాపం జగన్, అయ్యయ్యో పాపం జగన్, పాపం పాపం జగన్ అని మీరందరూ బాగా ఓట్లు వేసినారు. ఈరోజు ఈ పాపం పాపం జగన్ పాపాలు చేసుకుంటూ పోయినాడు. మీ నెత్తి మీద చేయి పెట్టి పాతాళంలోకి తొక్కేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ గుర్తు పెట్టుకోవాలా. మొన్న వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఎర్రగుంట్లకి, తెలుసు కదా. నేను వస్తున్నానంటే అంత భయం ఎందుకు గంగుల కుటుంబానికి? జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రతిపక్షంలో ఉండడానికి నేను వస్తున్నానంటే వాళ్ళు పారిపోతున్నారు. నేను వస్తున్నానంటే నా మీద కేసులు పెట్టి పోలీసులు అడ్డు పెడుతున్నారు. ఈ రోజు ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. పాప వాళ్ళ సమస్యల గురించి కూడా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారో, ఆళ్ళగడ్డకి చాలా సిన్సియర్ గా ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు ఉద్యోగాలు చేయనీయకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోయి ఇప్పటికి 5 సంవత్సరాలు ఎంతమంది డిఎస్పీలు ట్రాన్స్ఫర్ చేశారు, ఎంతమంది ఎస్ఐలు పోయినారు, ఎంతమంది సిఐలు బలైనారని చెప్పి ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కుటుంబం కూడా బాగుపడలేదు. బాగుపడిన కుటుంబాలు ఎవరో తెలుసా? గంగుల కుటుంబం, వైసీపీ నాయకుల కుటుంబాలు తప్ప ఎవరు బాగుపడింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం పేరు ఏంటో తెలుసా? భూ హక్కు చట్టం. ఏం చట్టం? భూ హక్కు చట్టం. ఈ చట్టం గురించి 2 ముక్కల్లో చెప్తా. ఈ చట్టం ఏంటంటే మీ భూమి నీ భూమిలాగా ఉంటది కానీ మీ భూమి కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? మీ భూమి మీ భూమిలాగే ఉంటది కానీ మీ భూమి కాదు. ఇప్పుడు మీరు ఏదైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఏం చేస్తారు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, సంతకాలు పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు, కాగితాలు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటారు. అవునా కదా? మన ఆలగడలు ఇంకేమైనా చేస్తున్నారా? అంతే కదా. కానీ ఇప్పుడు ఇప్పుడు జగన్ తెచ్చిన చట్టం ప్రకారం మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం ఉండాల. ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. ఆ ఆఫీసర్ ఎందుకు సంతకం పెట్టాడంటే మీరంటే నచ్చకపోవచ్చు, మీ ముఖం నచ్చకపోవచ్చు, వాడు కొంచెం మెంటల్ అయి ఉండొచ్చు, వాడు పెట్టడు. వాడు పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. ఎందుకు అంటే మరి మీరు ఒకవేళ ఆఫీసర్ ని బాగా భంగపడి సంతకం పెట్టించారే అనుకుందాం, మీకు ఒరిజినల్ కాగితాలు మీకు ఇవ్వడు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ కాగితాలు మీకు ఇవ్వడు. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు. మీ వేలు ముద్రలు తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడు. మీ దగ్గర పాస్బుక్లు ఉన్నాయా? మన ఆలగడ్డ మీద పాస్బుక్లు లేవా? పాస్బుక్లు ఉన్నాయి కదా. ఎవరు బొమ్మ ఉంది దాని మీద? పాస్బుక్ల పైన ఎవరు బొమ్మ ఉంది? గాంధీజీ బొమ్మ ఉందా? భగత్ సింగ్ బొమ్మ ఉందా? ఉయ్యమూల నరసింహారెడ్డి బొమ్మ ఉందా? జగన్ బొమ్మ ఉంది. ఏమి ఘనకార్యం చేసినాడని జగన్ ఫోటో పెట్టుకోవాలి మీ పాస్బుక్ల పైన. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్బుక్ల పైన రైతు సంతకం ఉండేది. ఇప్పుడు జగన్ ఇచ్చిన పాస్బుక్ల పైన రైతు సంతకం లేదు. ఇవన్నీ తీసుకొని ఏం చేస్తాడో తెలుసా జగన్? రేపు పొద్దున సచివాలయాన్ని తాకట్టు పెట్టేసినాడు, కలెక్టర్ ఆఫీసులను తాకట్టు పెట్టేసినాడు, ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టేసినాడు. ఇంకా మిగిలిపోయినవి ఎవరు భూములు? మన ఆలగడ్డలే. మన ఆలగడ్డ భూములు అన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడుపుతాడంట. మీ భూమి నీకు తెలియకుండానే తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు పెన్షన్లు ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు అమ్మఒడి ఇస్తాడంట. ఇస్తారా మీ భూములు? ఆలగడ్డలు ఇచ్చేటట్టే ఉన్నారు. ఇస్తారా మీ భూములు? ఇస్తారా? రేపు పొద్దున మీ తల్లిదండ్రులు మీకోసం దాచిపెట్టుకున్న ఆస్తంతా జగన్మోహన్ రెడ్డి కొట్టేయబోతున్నాడు. మరి మొన్న విఖ్యాతి చెప్తుంటే విన్నా, నా బిడ్డ నేను మీ బిడ్డని, నేను మీ బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నాడు. మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని ఎందుకంటున్నారో తెలుసా? రేపు పొద్దున మీ ఆస్తిలో వాటా అడగడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే మీకు సంకేతాలు పంపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ రోజు గంగుల కుటుంబాలు వాళ్ళు మాట్లాడుతున్నారు, భూమా కుటుంబం ఆలగడ్డకి ఏం చేసింది అని. ఈ రోజు అడిగే హక్కు లేని వాళ్ళు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు భూమా కుటుంబం ఆలగడ్డకి ఏం చేసింది అనేది ఇక్కడున్న ప్రజలకి తెలుసు. భూమా కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అసలు మా ఇంటి పక్కన ఎవరున్నారో కూడా మాకు తెలియదు.
తెలియదు. కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఇంటి పక్కన ఎవరు లేకుండా చేశారు మీరు. అది మీకు మాకు ఉన్న తేడా. మరి ఈరోజు ఇక్కడే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ గుర్తుందా? అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి అన్నదాత సుఖీ భవ దీవించి వెళ్ళేవాళ్ళు. అటువంటి అన్నా క్యాంటీన్ ని తీసేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఇక్కడ ఆలగడ్డలో పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ మాటిస్తున్నా, ఈ రోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి రాబోతున్నాయి. ప్రతి ఒక్క మండలానికి ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మన ఆలగడ్డకి 2 అన్నా క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడే భూమా బాలరెడ్డి స్టేడియం గతంలో భూమా నాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కట్టించడం జరిగింది. దాని తర్వాత దానికి ఫండ్స్ ఇవ్వలేకపోయినాం. మీ అందరికి కూడా మాట ఇస్తున్నా, భూమా బాలరెడ్డి స్టేడియం ని 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపించి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేయించడమే కాకుండా పక్కనే షాదీఖానా ఉంది, షాదీఖానా కూడా 2 కోట్ల రూపాయలతో డెవలప్ చేపించి కమ్యూనిటీ హాల్ కట్టించి చుట్టూ కాంపౌండ్ వాల్స్ కట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో యువత కోసము ఒక స్టేడియం కట్టించబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న యువతకందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆలగడ్డలో ఉన్న భూమా బాలరెడ్డి స్టేడియం లో కూడా బ్రహ్మాండమైన జిమ్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న యువతకి తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా నేను కొన్ని రోజుల క్రితము కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఆలగడ్డలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఆటో వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆటో వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడితే అసలు మాకు ఆటో స్టాండే లేదు, మాకు పోలీసులు ఇబ్బందులు పడతారు, ట్రాఫిక్ జామ్ అయిందండి, మేము ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి అడగడం జరిగింది. ఆటో వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాము, ఆలగడ్డలో మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 ఆటో స్టాండ్లు పెట్టించబోతున్నాము. ఇక్కడ పాత బస్టాండ్ లో సెంటర్ లో మరి బస్టాండ్ లోపల కూడా 3 ఆటో స్టాండ్లు పెట్టడం వల్ల మరి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, పోలీసులకి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈదికాకి ఏదైతే రస్తా లేదో దానికి రస్తా కూడా వేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఈరోజు కర్నూలులో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయల ఇష్టమా ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడున్న ఆలగడ్డలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలోనే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టమా ఏర్పాటు చేపిస్తామని చెప్పి ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మాటిస్తున్నాను. మరి అంతేకాకుండా ముఖ్యమైన ఈరోజు మీరందరూ వినాల్సింది, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి డిగ్రీ పూర్తి కాలేదా? ఏం అందరు మధ్యలోనే ఆపేస్తున్నారా? డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఐటీ ఉద్యోగాలు వచ్చాయా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయా? ఏం ఉద్యోగాలు ఉన్నాయి? ఏమీ లేదు. ఖాళీగా జగన్ని ఎమ్మెల్యేలను గట్టిగా ఉద్యోగాలు కావాలని అడిగితే పోయి మద్యం షాపులో మిమ్మల్ని పడేస్తున్నారు. ఈ ప్రభుత్వం మద్యం షాపులో పనిచేయాలంటే యువత మీ అందరికీ మాటిస్తున్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఆలగడ్డలో 3 పరిశ్రమలు రాబోతున్నాయి. ఆ 3 పరిశ్రమలు నేను సొంతంగా దగ్గరుండి పెట్టిస్తాను. మన ఆలగడ్డలో చదువుకున్న పిల్లలకి 5,000 మందికి ఉద్యోగాలు నేను ఇప్పిస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తున్నా. ఎందుకంటే మన ఆలగడ్డలో చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీ పనులు చేసుకుంటున్నారు, లేదంటే మన రాష్ట్రంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ కర్మ పట్టాల్సిన అవసరం లేదు, మేమున్నాము, మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అని చెప్పి ఇక్కడున్న యువతకందరూ కూడా మేము మాటిస్తున్నాము. మరి ఇక్కడున్న వైసీపీ రౌడీలు, మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గేట్ల వసూలు పేరుతో ఆలగడ్డ ప్రజలను పీక్కో తింటున్నారు. రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో మరి తీర్మానం పాస్ చేసి వాళ్ళు ఒప్పుకోకపోతే కలెక్టర్ తో తీర్మానం పాస్ చేపించి ఆలగడ్డలో గేట్ల వసూలు లేకుండా చేస్తామని చెప్పి ఇక్కడ మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సమస్య అనేది లేకుండా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి మీరు ట్యాప్ తిప్పిన ప్రతిసారి కూడా ఫుల్ గా నీళ్ళు వచ్చేటట్టుగా తాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఇక్కడ ఉన్న మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను. మరి ఈరోజు ఈ లూటీ నాని అబద్ధాల అఖిల అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అబద్ధాల అఖిల అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే యూజ్లెస్ ఫెలోస్, మీరు అబద్ధాలు చెప్పేది మీరు, నోటికి ఏది వస్తే ఎంత వస్తే మాట్లాడేది మీరు, మేము కాదు యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యూజ్లెస్ ఫెలోస్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతిసారి ఇంటర్వ్యూలో ఎవరైనా ఎమ్మెల్యేగా నువ్వేం చేసావు నాయన, ఎమ్మెల్యేగా నువ్వేం చేసావు నాయన అంటే 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, నేనే తీసుకొచ్చిన అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ లూటీ నాని. అరే యూజ్లెస్ ఫెలోస్, ఇది కూడా జీవో. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జీవో వచ్చింది. ఎన్నికలకి ముందు 19 ఎన్నికలకి ముందు వచ్చిన జీవో. ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది. అప్పుడే 30 పడకల హాస్పిటల్ నుంచి 50 పడకల హాస్పిటల్ తెచ్చింది నేనుగా, యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు అబద్ధాల అఖిల అనేది నేను కాదు, అబద్ధాలు మీ ఇంటి పేరు, దోపిడి మీ ఇంటి పేరు, అది మీరు ఇంటి పేరు మార్చుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే ఆలస్యమైంది. మరి మే 13వ తారీఖు మన జీవితాలు మారబోతున్నాయి. ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టినారు. మన ఆలగడ్డలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 690 కేసులు, తప్పుడు కేసులు మన మీద పెట్టడం జరిగింది. వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత 690 కేసులు తాలూకా అంతా పెట్టడం జరిగింది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టామో తెలుసా? 0 ఒక్కడంటే ఒక్క తప్పుడు కేసు పెట్టాల. ఒకే ఒక కేసు పెడతానని తెలిసినా కూడా ఈరోజు వైసీపీ నాయకులు అన్ని సర్దుకొని పారిపోయేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్షంలో గతంలో వైసీపీ గంగుల కుటుంబాలు కూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ ఒక్క ధర్నా కేసు కూడా వేయించుకోలేదు ఈ లూటీ నాని. అది వాళ్ళ చరిత్ర. మరి ఈరోజు మీరందరూ కూడా మీ చేతిలో ఉండే ఆయుధం మీ ఓటు. మీ ఓటు ద్వారా రేపు పొద్దున రైతులకి భరోసా ఉండాలా, మీ ఓటు ద్వారా మహిళలకి భద్రత ఉండాలా, మీ ఓటు ద్వారా యువతకి ఉద్యోగాలు రావాలా, మీ ఓటు ద్వారా మన ఆలగడ్డ అభివృద్ధి చెందాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మే 13వ తారీఖు మరి మనకి ఓటింగ్ ఉంటుంది. మే 13వ తారీఖు మీరందరూ పొద్దున్నే లేచి బాగా రెడీ అయ్యి అద్దంలో చూసుకొని బాగా పౌడర్ కొట్టుకొని ముఖానికి, ఎండలు ఎక్కువ ఉంటాయి, బాగా ముఖానికి పౌడర్ కొట్టుకొని దేవుడికి బాగా ముక్కండి, నా కోసం దువా చేయండి. ఆలగడ్డ బాగుండాలా, అఖిలమ్మ గెలవాలా, అఖిలమ్మ గెలిస్తే మేమందరం గెలిచినట్టుగా అని చెప్పి భావించి బాగా రెడీ అయ్యి బయటికి రండి. మన వాళ్ళు ఆటోలు బైకులు వెళ్తారు, పోలింగ్ బూతులు కాడ వెళ్ళండి, పక్కన వైసీపీ నాయకులు కొట్టుకుంటుంటారు, పట్టించుకోకండి. డైరెక్ట్ గా వెళ్ళండి, బూతుల కాడికి వెళ్ళండి. బూతుల్లో మరి ఈ విధంగా కనిపిస్తుంది ఈవీఎంలు, తెలుసు కదా, ఈవీఎం గుర్తుంది కదా, ఓటు ఎట్లా వేయాలో. మనది మొదటి నంబర్, మనది మొదటి నంబర్. నా ఫోటో చూస్తే గుర్తుపడతారు కదా, గట్టిగా చేస్తారా? మరి నా ఫోటో మొదటి నంబర్ లోనే నా ఫోటో ఉంటుంది. నా ఫోటో పక్కన ఏ గుర్తుంటుంది? ఏ గుర్తు? మనది ఏ గుర్తు? సైకిల్. సైకిల్ పక్కన బటన్ ఉంటుంది, బటన్ గట్టిగా నొక్కండి, సౌండ్ ఫుల్ వస్తుంది, ఓటు పడినట్టు. ఇది జగన్ నొక్కే బటన్ కాదు, ప్రజలు నొక్కే బటన్. ఆ బటన్ కన్నా ఈ బటన్ కి పవర్ ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మనకి
అన్నకి ఇంకొక ఓటు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎంపీకి మరి బైరెడ్డి శబరి గారు నిలబడుతున్నారు. తోటి మహిళ తప్పకుండా తనకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము ఆలగడ్డ నుంచి నేను తెలియజేసుకుంటూ, మరి ఎంపీకి ఈ విధంగా తెల్లగా ఉంటుంది కాగితము, మీరందరూ జాగ్రత్తగా చూసి 3వ నంబరు సైకిల్ గుర్తుంటుంది, పక్కన శబరి గారి ఫోటో ఉంటుంది, మరి చూసి బటన్ గట్టిగా నొక్కండి. అక్కడ ఉయ్యలవాడలో పోచా బ్రహ్మానంద రెడ్డికి దిమ్మ తిరిగిపోయేలాగా శబరి గారిని గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 2 ఓట్లు సైకిల్ చేయండి. ఎక్కడ సైకిల్ కనిపిస్తే అక్కడ ఇంత ఉత్సాహంగా, ఇంత సమయమైనా, ఇంత ఆలస్యమైనా, ఇంత ఉత్సాహంగా మీరందరూ బయటకు వచ్చి స్వాగతం పలకడమే కాకుండా మేమున్నాము, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళని మీ ఇంటి ఆడపడుచులను ముందుకు పంపిస్తున్నందుకు ఇక్కడున్న మీ అందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ, రేపు పొద్దున మనం గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చునేది నేను కాదు, ఆలగడ్డ ప్రజలు కూర్చోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు పొద్దున మనం గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు బాగా నేర్పించినారు. నాకు ఇంత నేర్పిస్తే చాలు, ఇంత చేస్తా. రేపు పొద్దున సర్పంచ్లు మనమే, కౌన్సిలర్లు మనమే, ఎంపీటీసీలు మనమే, ఎంపీటీసీ మనమే, ఎమ్మెల్యే మనమే, మంత్రి మనమే, ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అవి తీరుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ఆలగడ్డ అమ్మతో సమానమైన ఆలగడ్డ ప్రజలకి, ప్రత్యేకంగా యువతకి